ఛానల్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గతుకుల దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యాన్ని చేరడమే కాదు, ఆ ప్రయాణం కూడా ఒత్తిడిగాను అలసటగాను ఉంటుంది. అలాగే సమాజంలో మూఢనమ్మకాలు, దురాలోచనలు, దురాచారాలు పెరిగిపోయినట్లయితే ఆ సమాజ అభివృద్ధి సాధించడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. మనిషిలోని భయం, అజ్ఞానం, అపోహలు, అనుమానాలే మూఢనమ్మకాలకు ఒక ముఖ్య కారణం. అయితే మరో ప్రక్క కొందరు స్వార్థపరులు ప్రజలను మభ్యపెట్టి వారిని అజ్ఞానంలో ఉంచి తాము స్వలాభాన్ని పొందాలి అనే దురాలోచనలు కూడా ఈ మూఢనమ్మకాలకు మరో కారణం. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరిగినా ఎన్నో రకాల సంస్కరణలు, చట్టాలు, హక్కులు కల్పించబడినా మానవ ప్రగతి కుంటుపడుతోంది. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటోంది. ఇటువంటి అవరోధాలను తప్పించి తరువాతి తరాల వారు సుఖమయమైన జీవితాన్ని సాగించాలనే లక్ష్యంతో, ఆశయంతో ఎన్నో త్యాగాలను చేసి మరి సమాజంలోని మూఢనమ్మకాలను, దురాచారాలను నిర్మూలించిన అనేక మంది సంఘ సంస్కర్తలు మన భారతదేశంలో ఉన్నారు. అటువంటి వారి గురించి యువతరం తప్పక తెలుసుకోవాలి. వారు ఎటువంటి త్యాగాలను చేశారో, ఏ ఆశయాల కోసం, ఎలా ముందు తరాల అభ్యుదయాన్ని కాంక్షించి ఎటువంటి కార్యక్రమాలు చేశారో తెలిస్తే యువతరం వారి నుండి స్ఫూర్తి పొంది సమాజ ప్రగతికి మూల స్తంభాలుగా నిలబడగలుగుతుంది. అందుకే నేటి నుండి మనం అటువంటి మహనీయ మూర్తుల జీవిత గాథలను మన ఈ మహనీయ మూర్తులు కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం జ్యోతిబా పూలే గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణ మతానికి ఆధారం హిందూ సాంప్రదాయం, ఆచారాలు, కులం, అస్పృశ్యత వగైరాలు. పరలోక విలువల ఆధారంగా అన్ని రకాల సాంస్కృతిక, సామాజిక అంశాలకు అది ముద్ర వేసింది. అందువల్ల సంస్కరణ జరగాలంటే హిందూ మతాన్నే మూలముట్టుగా విమర్శకు గురి చేయాలి. కానీ సంస్కర్తలు తమ సంస్కరణలకు మత గ్రంథాల మీదనే ఆధారపడ్డారు. దాని ఫలితంగా బెంగాల్లో బ్రహ్మ సమాజం, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం అవతరించాయి. వారు అన్ని మతాల సారము ఒకటేనన్నారు. ఆ చారిత్రక పరిస్థితుల్లో బ్రాహ్మణేతర ఉద్యమ స్థాపకుడిగా జ్యోతిరావు పూలే పుట్టారు. బ్రాహ్మణేతరుడు కావడం వల్ల చదువు సంధ్యలు కొనసాగడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సునిశితమైన మేధాశక్తి కలవారు కావడం చేత మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ పాలన కుదురుకొన్నందువల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ముందుగానే గ్రహించారు. హిందూ మతంలోని సామాజిక బానిసత్వం ఎంత గాఢంగా ఉన్నదో అర్థం చేసుకున్న వాళ్లలో పూలే ఒకరు. అది అర్థం కాకపోతే సామాజిక బానిసత్వం నుంచి విముక్తి సాధ్యం కాదు. ఈ భావాన్ని సామాన్య జనంలోకి ఎలా తీసుకుపోవాలి అని ఆలోచించారు జ్యోతిబా పూలే. దైవం మీద, మతం మీద, మూఢనమ్మకాల మీద, ఆచార సాంప్రదాయాల మీద ఆయన తిరుగుబాటు చేశారు. మహారాష్ట్రను బ్రాహ్మలు పాలించిన చివరి కాలంలో బ్రాహ్మణాధిపత్యం, మూఢ మత నమ్మికలు, దుష్ట ఆచార సాంప్రదాయాలు పెరిగిపోయాయి. చట్టబద్ధ పాలనే లేకుండా పోయింది. పొలం పన్ను రైతులు భరించరానిదంతయింది. ఉద్యోగులకు భద్రత లేదు. హెచ్చరిక అనే వ్యాసంలో పూలే ఈ విషయాలను ఇలా వర్ణించారు. నిన్న మొన్నటిదాకా, చివరి ఆర్య పీష్వా బాజీరావు దాకా రైతు పన్ను చెల్లించకపోతే అతన్ని ఎండలో వంగబెట్టి వీపు మీద పెద్ద బండ మోపేవారు. ఆ బండ మీద అతని భార్యను కూర్చోబెట్టేవారు. ముఖం ముందు
నిప్పుల్లో మిరపకాయలు వేసి పొగపెట్టేవారు. పాలకుడు పాలితుల్ని పశువుల్లా చూసేవారు. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యం వచ్చింది. ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. నైతిక రాజకీయ దౌష్ట్యం నుంచి, కులద్వేషం నుంచి కాస్త విముక్తి పొందారు. బ్రాహ్మల పాలనలో ప్రభుత్వం షావుకారులను బలపరిచేది. బాకీదారుడు విపరీతమైన బాధలకు గురయ్యేవాడు. చివరికతనికి ఏమీ మిగిలేది కాదు. ఈ స్థితిని జ్యోతిబా ఇలా వర్ణించారు. ఆ రోజుల్లో షావుకారులు డబ్బు వసూలుకు వ్యాజ్యం వేసే పని లేదు. కేవలం 7-8 రూపాయల బాకీ నిమిత్తం రైతు తన సర్వస్వాన్ని కోల్పోవచ్చు. చివరకు ఆత్మహత్య చేసుకోవచ్చు. పీష్వాల క్రింద కులభేదాలు తీవ్రంగా పెరిగాయి. అంతులేని బ్రాహ్మణ దౌష్ట్యం గురించి, కుత్సితం గురించి జ్యోతిబా అనేక ఉదాహరణలిస్తూ వ్రాశారు. బ్రాహ్మణుడు నది ఒడ్డున కనిపిస్తే అంతకు ముందు అక్కడ బట్టలు ఉతుక్కుంటున్న శూద్రుడు వాటిని తీసుకుని బ్రాహ్మడికి అంటు తగలకుండా ఉండేటంత దూరం పోవాలి. అతని మీద ప్రయోగించే హింస ఊహకే అందదు. వాడి నీడ కూడా బ్రాహ్మడి మీద పడకూడదు. అందుచేత ఉదయ సాయంత్ర సంధ్యల్లో నీడ పొడవుగా ఉండే సమయాలలో వాళ్ళు అత్యంత జాగ్రత్తతో మసులుకోవాలి. ఉమ్మి వేసుకోవడానికి మట్టి ముంత ఉంచుకోవాలి. బ్రాహ్మలు సవర్ణులు తిరిగే ప్రదేశాలలో అతను ఉమ్మి వేస్తే నేల కలుషితమవుతుందట. వాళ్ళ అడుగులతో నేల కలుషితం కాకుండా అడుగుజాడల్ని ఓడ్చడానికని నడుముకు చీపురు వ్రేలాడదీసుకోవాలి. అంటే పీష్వాల రాజ్యంలో వాళ్ళు జంతువుల కంటే హీనంగా బతికారు. బ్రాహ్మలు దేవతల కంటే బాగా బతికారు. దక్షిణల రూపంలో, సంభావనల రూపంలో రైతులు బ్రాహ్మలకు ధనం ముట్టజెప్పాలి. ఈ 2 వర్గాల జీవితాలలో ఉన్న వ్యత్యాసాలను జ్యోతిబా అద్భుతంగా వర్ణించారు. ఆ రోజుల్లో చట్టాల క్రింద విధించబడే దారుణ శిక్షల్ని కూడా ఆయన వర్ణించారు. కొద్దిపాటి నేరాలు చేస్తేనే చేతులు కాళ్ళు నరికేవాళ్ళు. అది ఒక పీష్వాల పాలనకే పరిమితం కాదు. తరతరాల హిందూ పాలన అంతా ఇలానే సాగింది. అది పీష్వాల తప్పు కాదు, తరతరాల సాంప్రదాయాల తప్పు. పీష్వాల బ్రాహ్మణ రాజ్యంలో అరాచకం పెరిగింది. బందిపోట్లు, దారి దోపిడీదారులు, దేశదిమ్మరులు పెరిగారు. ప్రజలు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఆస్తికి భద్రత లేదు. పండించుకున్న దాన్ని తింటామన్నా హామీ లేదు. ఉత్పాదక యత్నాలు ఆగిపోయాయి. అందుకే ప్రజలు బ్రిటిష్ పాలనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిరావు గతాన్ని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి క్రింద కూడా పాత వ్యవస్థ కొనసాగడం వల్ల దాని మౌలిక అంశాలను జ్యోతిబా వంటి వారు విమర్శనాత్మకంగా పరిశీలించవలసి వచ్చింది. అందుకే నిజమైన గత భారత చరిత్ర అంతా వారి ముందు ప్రత్యక్షమైంది. అందువల్ల బ్రిటిష్ పాలనను ఖండించడానికి బదులుగా దాన్ని వాళ్ళు ఆహ్వానించవలసి వచ్చింది. పాశ్చాత్యులు మానవ స్వేచ్ఛ సందేశాన్ని తెచ్చారు. తరతరాలుగా భౌతికంగా, మానసికంగా బానిసత్వానికి గురి చేయబడ్డ భారతీయ మానవత ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందితే చూడాలని ప్రయత్నించారు జ్యోతిబా వంటి సంస్కర్తలు. సంస్కరణోద్యమం వేళ్ళూనుకోలేదు, పుంజుకోనూ లేదు. సామాజిక పతనానికి హేతువుల్ని వెతకడంలో జ్యోతిబా నిమగ్నులయ్యారు. దేశ చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం వల్ల హిందూ సమాజమే ఈ పతనానికి కారణమని తేలింది. హిందూ మతం, బ్రాహ్మణ ఛాందసవాదం దానికి కారణాలు. అందుకే అతని మొదటి ముఖ్య గ్రంథం పేరు నాగరిక బ్రిటిష్ పాలన క్రింద బ్రాహ్మణ మతం ముసుగులో సామాజిక బానిసత్వం. నీగ్రోల విముక్తి కోసం పోరాడిన అమెరికన్ పౌరులకు దాన్ని ఆయన అంకితమిచ్చారు. దానిలో ఆయన ఇలా వ్రాశారు: బ్రిటిష్ పాలన క్రింద కూడా విద్యావంతులు కానీ బ్రాహ్మణేతరులు అనేక కష్టాలకు గురవుతున్నారు. ఎందుకంటే చట్టాన్ని నిర్వహించే బాధ్యత ప్రధానంగా బ్రాహ్మల ఆధీనంలో ఉంది. నిచ్చెన మెట్ల కుల నిబంధనలు అలానే ఉన్నాయి. పూనా వంటి నగరంలో సైతం బ్రాహ్మలు మంచినీరు తెచ్చుకున్న చోట
బ్రాహ్మణేతరులు తెచ్చుకోరాదు. విద్యా సంస్థలన్నిటిపై పెత్తనం బ్రాహ్మలదే. బ్రాహ్మణ మతం యొక్క లోపాలను కప్పిపుచ్చే విధంగా పాఠ్య గ్రంథాలు తయారు చేస్తున్నారు. పల్లెటూరి పేద రైతు కూలీలకు చదువుకునే స్తోమత లేదు. చదువుకున్న వారిని మోసం చేసి అనేక కష్టనష్టాలకు గురి చేస్తున్నారు. మత నమ్మకాలపై వాళ్ళు డబ్బు వృధా చేసుకుంటున్నారు. వారికి జరుగుతున్న అన్యాయం గురించిన స్పృహ వారికి లేదు. ఉన్నా దాన్ని వారు ఎదుర్కోలేరు. కారణం అజ్ఞానం, పేదరికం రెండూను. వారి కష్టాలు గుర్తించేవారు, వాటిని నివారించేవారు లేరు. మానసిక బానిసత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అంటారు: కేవలం బానిసత్వం పోవాలన్న కోరిక ఉంటే చాలదు. కొంతమంది బానిసలు యజమానుల్నే సమర్థిస్తున్నారు. అందువల్ల ప్రజలను ఆధునిక విద్యా విధానంతో విద్యావంతుల్ని చెయ్యాలి, చైతన్యవంతుల్ని చెయ్యాలి, మత నమ్మకాలను వ్యతిరేకించగల వారిగా తయారు చేయాలి అని వ్రాశారు. అయితే బ్రిటిష్ పాలన ఇక్కడ సాంప్రదాయ సమాజాన్ని మార్చజాలదని ఆయన గ్రహించలేదు. పాశ్చాత్య నాగరికత యొక్క స్వేచ్ఛా లక్ష్యాలను గురించి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలనలోని చీకటి భాగాన్ని ఆయన గమనించలేదు. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత ఆయన సత్యశోధక్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో దేశంలోని విద్యావంతులైన మధ్యతరగతి వారు బ్రిటిష్ వ్యతిరేక భావాలకు ఆకర్షింపబడుతున్నారు. సిపాయి తిరుగుబాటు విఫలమైనందుకు బాధపడుతూ బ్రిటిష్ వ్యతిరేక భావాన్ని వ్యాప్తి చేయ ప్రయత్నిస్తున్నారు. పత్రికలు అందుకు అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. సిపాయిల తిరుగుబాటు విఫలమైనందుకు జ్యోతిబా చింతించలేదు, పోగా సంతోషించారు. అది సామాన్య అభిప్రాయానికి ఎదురెదడమే. కానీ ఆయన వాదాన్ని ఏ శాస్త్రీయ చరిత్రకారుడు నిర్లక్ష్యం చేయ వీలులేదు. బ్రిటిష్ పాలన అంతమైతే చరిత్ర పునరావృతం అవుతుంది అనేదే అతని వాదం. బ్రాహ్మణ పీష్వాల క్రూరరాజ్యం తిరిగి వచ్చేది. సాంప్రదాయిక హిందూ మతం మళ్ళీ పైచేయి సాధించేది. కోట్లాది సామాన్య ప్రజలు తిరిగి పీడనకు గురయ్యేవారు. ఈ దేశంలోని సామాజిక అన్యాయం వేలాది సంవత్సరాలుగా వాతుకుని ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు. కానీ అసలు పోవలసింది సామాజిక బానిసత్వమని, దానికి మూలం బ్రాహ్మణ మతమని ఆయన గలం విప్పారు. దాస్యం అనే పుస్తకంలో బ్రాహ్మణ హోదా, ఆలోచనలు, వ్యవస్థలు ఎలా స్థాపించబడ్డాయో వివరించారు. అజ్ఞానాన్ని, మూఢ విశ్వాసాల్ని సృష్టించిన బ్రాహ్మలే సామాజిక దాస్యానికి కారణమని అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు, ఏ విధంగా బ్రాహ్మణాధిపత్యం స్థాపించబడిందనే దానికి చారిత్రక ఆధారాలు లేవు. అందువల్ల శృతి, స్మృతి, పురాణాదులను చారిత్రకంగా వ్యాఖ్యానించడం ఆయన ప్రారంభించారు. ఆర్యులు సముద్ర మార్గాన పర్షియా నుంచి ఇండియాకు వచ్చి జయించ ప్రయత్నించారు. అది మత్స్య, కచ్చవ అవతారాల కాలం. చేప, తాబేలు రెండూ నీటి జంతువులే. అయితే వారు ఇండియాను జయించలేకపోయారు. తరువాత నేల మీదుగా వచ్చారు. అది వరాహ, నరసింహ, వామన అవతారాల కాలం. వామనుడి కాలానికి వారి విజయం పూర్తయింది. తరువాత పరశురామ అవతార కాలంలో క్షత్రియులందరినీ మూకుమ్మడిగా సంహరించి తమ పాలనను స్థిరపరుచుకున్నారు. తరువాత దేవతలు, రాక్షసులంటూ కట్టుకథలు కల్పించి బ్రాహ్మలు బానిస ఆచారాలను ప్రవేశపెట్టారు. పురాణ కథలన్నీ మోసం, వంచన, జిత్తుల మీద ఆధారపడి ఉన్నాయి. కులాధిక్యత, అస్పృశ్యతలను గురించి భావాలు బ్రాహ్మల సృష్టే. నిచ్చెన మెట్ల విభజన ద్వారా సమాజాన్ని చీల్చి తమ మైనారిటీ ఆధిపత్యాన్ని స్థిరపరుచుకొని మెజారిటీ సమాజంపై పెత్తనాన్ని చలాయించారు. దీన్ని వ్యతిరేకించిన వారిని అస్పృశ్యులుగా బహిష్కరించారు. వైదిక ఆర్యులు విదేశీయులని, వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా ఉన్నారని చారిత్రక దృష్టి కాగా, బ్రాహ్మలు విదేశాల నుంచి వచ్చారని పూలే వాదం. ఈనాడు దక్షిణ మహారాష్ట్రలో
దక్షిణ భారతంలో ఉన్న సమాజ నిర్మాణాన్ని బట్టి పూలే అలాంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే దక్షిణాదిలో ఉన్న బ్రాహ్మణేతరులంతా శూద్రులేనన్న నమ్మకం దక్షిణాది బ్రాహ్మణుల్లో ఉంది. పూలే ప్రకారం ప్రాచీన భారతీయ చరిత్ర అంతా బ్రాహ్మణేతర పోరాట చరిత్రే. నేటి శూద్రులు అస్పృశ్యులు అంతా ఆనాటి క్షత్రియులే. విదేశాల నుంచి వచ్చిన ఆర్యులే బ్రాహ్మలు. స్థానిక క్షత్రియులంతా బ్రాహ్మల గ్రంథాల్లో రాక్షసులుగా వర్ణించబడ్డారు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుల వృత్తాంతం, బలి వామనుల కథ ప్రాచీన బ్రాహ్మణేతర పోరాటాల కథలే. బ్రాహ్మణేతరుల పండుగలు, ఉత్సవాలు, ఆచారాలు, వారి ఆదిమత చిహ్నాలు, శూద్రులు పూజించే అవైదిక దేవుళ్లను కూడా కొందరు బ్రాహ్మలు ఆమోదించినట్లు కనిపిస్తుంది. చివరకు రెండు మతాలు కలిసిపోయి విడదీయరాని సంబంధం ఏర్పడింది. భక్తి మార్గాన్ని బోధించిన వారు బ్రాహ్మణ మత శృంఖలాలను దిట్టపరిచారని పూలే అభిప్రాయం. తద్వారా కర్మ సిద్ధాంతానికి ప్రజలు బానిసలయ్యారు. భగవద్గీత, భాగవత మతం కులాన్ని, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని బలపరిచి మనుషుల్ని నిష్క్రియావాదులుగా, బానిసలుగా మార్చాయి. దేవుడు నీకు నిర్దేశించిన ధర్మాలను నెరవేర్చి ప్రశాంతంగా జీవించు అనే సూత్రాన్ని అవి బోధించాయి. ప్రజలు తలవంచి సామాజిక బానిసత్వాన్ని అంగీకరించారు. అదే మతబోధ తాత్పర్యం. పూలే చెప్పిన ఈ అభిప్రాయాలు రుచించకపోయినా అవి వాస్తవాలు. విగ్రహారాధన, తీర్థయాత్రలు, దేవాలయాలు, ఉత్సవాలు, భజనలు, గురుసేవ ఇవన్నీ భాగవత ధర్మ లక్షణాలు. వాటి వల్ల కాలం, శక్తి, సంపద అన్నీ వృధాయే. స్వర్గ నరకాలు, పునర్జన్మ, మోక్షాలు అనే భ్రమల్ని కల్పించి భాగవత ధర్మాన్ని రక్షించుకుంటుంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణ మతం మీద పోరాడడానికి పూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. దాని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మబోధ ద్వారా మాత్రమే ప్రతి వ్యవస్థిత మతము సత్యాన్ని దాచి అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. మతభేదాలు మనుష్యుల మధ్య సౌభ్రాతృత్వాన్ని, సహకారాన్ని అడ్డుకుంటాయి. మతాలు మనుషుల్ని విడదీసి పోరాటాలకు దారితీశాయి. మతమౌఢ్యం నెత్తురు కాలువలు కట్టించింది. మానవ ఐక్యత గొప్ప సత్యం. వ్యవస్థలు అన్నిటినీ మతస్థులు చెడగొట్టినప్పటికీ ఆ ఐక్యతే తిరిగి నిలుస్తుంది. మతం మనిషిని పవిత్రుని చేయడానికి బదులు పతనానికి దారితీసింది. మతం విషయంలో ఏది చెడ్డ అని చెప్పుకున్నామో ఆ చెడ్డలన్నీ జాతీయవాదంలోనూ దేశభక్తిలోనూ ఉన్నాయి. ఇవి మనుషుల్ని ముఠాలుగా చీల్చి రెండు ముఠాలను కయ్యాలకు కాలు దువ్వుపిస్తాయి. ఫలితంగా మానవుడి సృజనాశక్తి ఎంతో దుర్వినియోగం, నాశనం అవుతుంది. జాతులు ఎప్పుడూ యుద్ధానికి సమర్థంగా ఉండాలి. సైన్యం మీద ఎంతో విత్తం ఖర్చు పెట్టాలి. ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో పన్నుభారాన్ని మోయాలి. యుద్ధాలు, దురాక్రమణలు ఆగాలి. కాబట్టి మతోన్మాదం, జాతీయోన్మాదం, దేశభక్తి ఉన్మాదం పోవాలన్నారు పూలే. సార్వజనిక సత్యధర్మం అనే పుస్తకంలో పూలే తన దృక్పథాన్ని, కొత్త తత్వాన్ని వెల్లడించారు. స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వం ప్రాతిపదికపై మానవ కుటుంబాన్ని నిర్మించాలన్నారు. స్త్రీ పురుషుల హక్కుల్లో తేడాలు ఉండరాదన్నారు. ఏ మనిషి కానీ, ముఠా కానీ ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహించరాదన్నారు. మత రాజకీయ స్వాతంత్ర్యాలు మానవ జన్మ హక్కన్నారు. ఇతరుల స్వేచ్ఛను హరించేవాణ్ణి సత్య విరోధిగా పరిగణించాలన్నారు. ఎవరి అభిప్రాయాలు ప్రకటించుకోవడానికి వారికి స్వేచ్ఛ కావాలన్నారు. శ్రమజీవిని తక్కువగా చూడరాదన్నారు. దేవుడికి భజనలు, జపతపాలు, పూజా పునస్కారాల అవసరం లేదన్నారు. సత్యం వేదాది గ్రంథాల్లో కాక మానవుడి హేతుతత్వంలో దాగి ఉందన్నారు. పూలే ఏ మతాన్ని అంగీకరించలేదు. పరలోకాలు, మోక్షం, కర్మ,
పునర్జన్మ మొదలైన వాటిని అంగీకరించలేదు. శాశ్వత మానవ విలువలు ప్రాతిపదికగా ఆయన తన పోరాటం సాగించారు. ఆయన భాష కటువుగా ఉండేది. అందుకే అన్నా సాహెబ్ షిండే ఆయన రచనల్ని ఉత్తమ ఔషధ విలువలు గల అడవి పండ్లనేవారు. అనంతర కాలంలో పూలేను అనుసరించి అన్నా సాహెబ్ షిండే, బివి యాదవ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చారిత్రక పరిశోధన మీద ముఖ్యమైన గ్రంథాలు వ్రాశారు. సావిత్రిబాయి పూలే కూడా తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ సంస్కరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆనాడు స్త్రీలకు విద్య నేర్పడం సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకం. అయితే ఈ పూలే దంపతులు ఆ కట్టుబాట్లను, ఆటంకాలను ఎదిరించి తమ పోరాటాలను ముందుకు సాగించి కృతకృత్యులయ్యారు. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గురించి మనం మహనీయమూర్తుల గాథలు అనే ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాం కదండి. మరో మహనీయమూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.